హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనిషి పాపాన్ని ఎలా సంపాదించుకుంటాడు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ షార్ట్ టైంలో చూద్దాం. తన వలన ఇతరులకు హాని గాని, కష్టం గాని, నష్టం గాని, అవమానం గాని, అనారోగ్యం గాని, అపనింద గాని ఎంత కలుగుతూ ఉన్నా కూడా నాకు కాదు కదా, వాళ్ళకే కదా అని గర్వంతో, అహంకారంతో ఆ అపకారాన్ని, అవమానాన్ని, ఆ నష్టాన్ని, కష్టాన్ని ఆపకుండా కేర్లెస్ గా, నెగ్లిజెన్స్ తోటి ఎప్పుడైతే కంటిన్యూ చేస్తాడో అది పాపము తరువాత అనేక శిక్షలకు కారణమవుతుంది. ఎటువంటి కష్టము, నష్టమైతే కలిగించాడో అలాంటి కష్టము, నష్టమే అతనికి మరలా తిరిగి వస్తుంది. ఒక జ్యోతిష విధానంలో చూసినట్లయితే ఏలినాటి శని అంటే మన జన్మరాశికి 2.5 సంవత్సరం కింద రాశిలో, మన జన్మరాశిలో 2.5 సంవత్సరం, అలాగే మన జన్మరాశికి అవతల రాశిలో 2.5 సంవత్సరం అంటే 12వ ఇల్లు, 1వ ఇల్లు, 2వ ఇల్లు జన్మరాశి తీసుకున్నట్టయితే ఆ సమయంలో మనము ఇతరులకు కలిగించిన కష్ట నష్టాలన్నీ అలాంటి కష్ట నష్టాలుగానే మనకు తిరిగొచ్చి మనము కష్టపడి ఆ బాధలన్నీ పడాల్సి వస్తుంది.